అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు మున్సిపల్ ఆఫీసును చెత్తతో నింపేశారు. కమిషనర్ ఛాంబర్ వద్ద చెత్త, కోళ్ల వ్యర్థాలను వేసి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు మున్సిపల్ ఆఫీసును చెత్తతో నింపేశారు. కమిషనర్ ఛాంబర్ వద్ద చెత్త, కోళ్ల వ్యర్థాలను వేసి నిరసన తెలిపారు. ఇక ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇక డిమాండ్ల సాధన కోసమైతే సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు మున్సిపల్ ఆఫీసును కంప్లీట్గా కూడా చెత్తతో నింపేయడం జరిగింది. అయితే కమిషనర్ ఛాంబర్ వద్ద అయితే ఎక్కువగా చెత్త, కోళ్ల వ్యర్థాలను వేసైతే వారంతా నిరసన తెలిపారు. ఇక ఆందోళన చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు అయితే పోలీసులు ఇటు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి యోగానంద్ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. యోగానంద్, మున్సిపల్ ఆఫీస్ వద్ద చెత్తతో తెలిపిన నిరసన గురించి డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఉద్యోగుల ఆందోళన రోజు రోజుకి తీవ్రమవుతుంది. ముఖ్యంగా ఇటు అనంతపురం కానీ, తాడిపత్రి కానీ, పుట్టపర్తి కానీ, ఇక మొత్తం ఉమ్మడి జిల్లా కూడా మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లి చెత్తను తీసుకుని ముఖ్యంగా కోళ్ల వ్యర్థాలు కానీ ఇతర వ్యర్థాలన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ముందు మున్సిపల్ ఆఫీసు మొత్తం కూడా చెత్తతో నింపేస్తున్నారు. అనంతపురంలో సీఎం జగన్ దృష్టిబొమ్మ శవయాత్ర కూడా నిర్వహించే ప్లాన్ చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకోవడంతో పూర్తిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా పోలీసులు మున్సిపల్ కార్మికుల మధ్య తోపులాట ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణ వాతావరణంలో ఒకరికి తలకు గాయాలు కాక మున్సిపల్ కార్మికుడికి మరొకరికి చేతికి గాయాలయ్యాయి. ఈ ఇద్దరికి కూడా హుటాహుటిన ఆసుపత్రులు ఇచ్చారు. అదేవిధంగా తాడిపత్రిలో కూడా మున్సిపల్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లి ముఖ్యంగా తాడిపత్రిలోనే మున్సిపల్ కార్యాలయం చాలా నీట్ గా ఎప్పుడు ఇన్ఛార్జ్ ఉంటుందని కూడా పేరు. ఆ విధంగా మున్సిపల్ కార్యాలయం లోపలికి తీసుకుని చెత్తనంతా కూడా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముందు కూడా పోయడం జరిగింది. అదేవిధంగా పుట్టపర్తిలో కూడా మున్సిపల్ ఆఫీస్ లో కార్యాలయంగా పూర్తిగా తాళం వేసి మున్సిపల్ కార్మికులు నిరసన తెలియజేశారు. ముఖ్యంగా ఇదంతా చూసుకుంటే మున్సిపల్ కార్మికులు రోజు రోజుకి ఉద్యమం చాలా తీవ్రంగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మా డిమాండ్ నెరవేరేంత వరకు కూడా సమ్మె చేస్తున్నాం. ఎటువంటి కూడా ముఖ్యంగా గవర్నర్ పర్యటన ఉండడంతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తీసుకొచ్చి మున్సిపల్ పని చేపించేందుకు ప్రయత్నించారు అధికారులు. దీన్ని కూడా పూర్తిగా కార్మికులు అడ్డుకొని వాళ్ళ చేతుల్లో చీపుర్లు కానీ ఇతర పనిముట్లు కూడా లాక్కొని పంపించి వచ్చారు. ఏదైతే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తామంటూ కూడా కార్మికులు నిరసన తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.